అమరావతి కోసం మరో 7,387 కోట్ల రూపాయలు అప్పు చేసేకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చిందట. సో ఈ అప్పుతో అమరావతి కోసం తీసుకుంటున్న అప్పు 47,387 కోట్ల రూపాయలకు చేరిందట. 47,387 కోట్లు. కోర్స్ వాళ్ళు మొదటి విడత భూములకు సంబంధించే అంచనా 1,00,000 కోట్ల రూపాయల వరకు అని అనుకున్నారు. అంచనాలు ఖచ్చితంగా పెరిగిపోతాయి. మళ్ళీ ఇంకా రెండో విడత భూమి అంచనా ఎంత ఉంటుందో తెలియదు. బట్ ఒకటైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది, అమరావతి కోసం వీళ్ళు అనుకుంటున్న అప్పు మొదటి విడతగా 1,00,000 కోట్ల టార్గెట్, 1,00,000 కోట్లు ఎక్కడికి కానీ సరిపోయేటట్లయితే కనిపించడం లేదు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు సర్కార్ చేస్తున్న అప్పులు వీళ్ళు చూడు ఇంతింత వడ్డీంత అన్నట్లు రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉన్నాయని చెప్పి పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. అంటే నాబార్డ్ నుంచి తీసుకునేకి ప్రభుత్వ గ్యారంటీ అట. ఈ మేరకు జీవో ఇచ్చారట. మొదట సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. కానీ దాని డబ్బులు దానికే అని. కానీ ఇవన్నీ ఏంది అంటే ఎవరు అడిగేది ఎవరు, అడిగితే సమాధానం చెప్పేది ఎవరు? ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లట, హడ్కో నుంచి 11,000 కోట్లట, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లట, ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్లట, ఏపీపీఎస్ఎఫ్ఎస్సిఎల్ నుంచి, అది ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, దాని నుంచి 1,500 కోట్లట, నాబార్డ్ నుంచి 7,387 కోట్లట. మొత్తం 47,387 కోట్ల అప్పు అమరావతి కోసం. ఇప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నారు కదా. మొన్ననే నారాయణ గారు చెప్పారు, ఇంకో 34,000 ఎకరాల కంపసెట్లు తీసేయించాలి అని. అది 4 రోజుల్లో ఫినిష్ చేసేస్తాము. మొన్న చేయించాం, కానీ మళ్ళీ ఇప్పుడు వానలు వచ్చి వర్షాలు వచ్చి పెరిగిపోయినాయి. మరో 34,000 ఎకరాల్లో తీసేయించాలి కంపసెట్లు అని చెప్పి మొన్ననే మినిస్టర్ గారు కూడా చెప్పారు కదా. అంటే ఆ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా ఇప్పటికేమో అప్పు 47,500 కోట్ల వరకు పోయిందట. సరేలేండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎంత ఖర్చు పెట్టి ఏం చేస్తే ఏముంది, ఫైనల్గా అంతర్జాతీయ సిటీ అయితే కడతారంట కదా.